హార్ముజ్ జలసంధి దగ్గర వన్ వే ట్రాఫిక్. ఎలా అంటే ఇరాన్ వైపు నుంచి వెళ్ళాలట, ఒమన్ వైపు నుంచి రావాలట. అంటే ఇట్నుంచి వీళ్ళ సముద్ర జలాల్లో నుంచి వెళ్ళాలి, వాళ్ళ సముద్ర జలాల్లో నుంచి రావాలి. దానికి డబ్బులు ఇట్నుంచి వెళ్ళేటప్పుడు ఛార్జీ వసూలు చేస్తారు, అట్టుండి వెళ్ళేటప్పుడు ఛార్జీ వసూలు చేస్తారు. యూజర్ ఛార్జ్ అనే పేరుతో దోచుకుంటామంటున్నారు. దానికి అదేదో గొప్పగా సాధించేసినట్టు ట్రంప్ శాంతి ఒప్పందం అయిపోయింది అని చెప్తున్నాడు. అది అక్కడ జరుగుతుంది. యుద్ధానికి ముందు ఎలాంటి కలెక్షన్స్ లేవు. యుద్ధం ప్రారంభమై ముగిసిపోయి నేను గెలిచానని చెప్పుకుంటున్న ట్రంప్ సాక్షిగా మన జేబులు ఖాళీ చేయించడానికి సిద్ధపడ్డాడు. ఇంకా వాడు గెలవడం ఏంటో, ఎవరి కోసం గెలిచినట్టో ఏంటో అర్థం కాదు. అది పక్కన పెడితే యుద్ధ విరమణ శాంతి అన్నటువంటిది వాళ్ళిద్దరికీ సంబంధించి చర్చలు మాకేం సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తేల్చి చెప్తున్నారు. మేమైతే ఇరాన్ మాకు శత్రువుగానే చూస్తున్నాం, ఇరాన్ మాకు ప్రమాదకారిగానే చూస్తున్నాం. ఇరాన్లో మేము ఎప్పుడు ఏం చేయాలో మేము చేస్తాం, దానికి ఆ ఒప్పందానికి మాకు సంబంధం లేదు అని తేల్చి చెప్తున్నాడు. అంటే అమెరికా ఇరాన్ మధ్య అండర్స్టాండింగ్తో యుద్ధం ఆగితే ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తానని చెప్తుంది.